మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో జరిగిన శ్రీ సడలమ్మ జలజిందారాజు జాతరలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. జాతరకి హాజరైన సీతక్కకు గిరిజన సాంప్రదాయంలో ఘనస్వాగతం పలికారు పూజారులు. గిరిజనులతో కలిసి ఆడిపాడారు సీతక్క. ఆ తర్వాత గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శాలువాలతో మంత్రిని సన్మానించారు పూజారులు. మనం సమ్మక్క సారలమ్మ జాతర ఇట్లనే చిన్నగా చెట్ల కింద ఇప్ప చెట్ల కింద మొదలైనటువంటి జాతర ఇవాళ 2.5 కోట్ల మంది అక్కడికి దాదాపు 40 రోజుల నుంచి, అంతకుముందు 4 రోజులే నిర్వహించుకునేది, ఇప్పుడు కూడా 4 రోజులే. కానీ కొత్త గుడి మొదలు పెట్టిన కాడ నుంచి లక్షల మంది వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఒక దిక్కు గుంజేడు ముసలమ్మని చూస్తూ ఉన్నాం. చిన్నగా గుంజేడులో మొదలైన దేవత ఈరోజు అటు మహబూబాద్ కానీ, నర్సంపేట కానీ, వరంగల్ కానీ, ఇటు ఇల్లెందు కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ ఒకటే నేను చెప్పేది, పూజారులకు కానీ మన ఆదివాసీ బిడ్డలకు కానీ మన దగ్గర ఎంతైనా మార్పు రాని, రోడ్డు రావాలి, గుడి పెరగాలి, నీళ్ళు ఇవ్వాలి, మంచిగా చేయాలి. కానీ పూజ చేసే విధానం, కొలిచే తీరు, వడ్డెలు మొక్కే తీరు, దేవుని తెచ్చే తీరు, చెట్టు పుట్ట అదన్నీ కూడా అవి కాపాడుకోవాలి.